ఏపీ రాజధాని అమరావతిలో 33,137.68 కోట్లతో 45 పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. 8,821 కోట్లతో 20 పనులు, 24,316 కోట్లతో 25 పనులు చేపట్టేందుకు పురపాలక శాఖ 2 జీవోలు జారీ చేసింది. వాటిలో 768 కోట్లతో శాసనసభ, 1,048 కోట్లతో హైకోర్టు, 4,688 కోట్లతో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణంతో పాటు రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పిఎస్ లేఅవుట్లు అభివృద్ధి, మంత్రులు, న్యాయమూర్తులు, కార్యదర్శుల స్థాయి అధికారులకు నివాస భవనాల నిర్మాణం వంటి పనులు ఉన్నాయి. అమరావతి నిర్మాణానికి హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్ఐ బ్యాంకు నుంచి 5,000 కోట్లు కలిపి మొత్తం 16,000 కోట్ల రుణం తీసుకునేందుకు సిఆర్డీఏ కమిషన్ కాటమనేని భాస్కర్కు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్డీఏ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రాజెక్టు అమలు ఏజెన్సీగా వ్యవహరించే బాధ్యతలు అప్పగించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో, కేఎఫ్ఐ బ్యాంకుల నుంచి తీసుకున్న 31,000 కోట్ల రుణం పోను రాజధాని నిర్మాణానికి అవసరమైన మిగతా నిధులు సమీకరించుకునేందుకు సిఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి $800 మిలియన్ రుణం ప్రతిపాదనకు ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం 15,000 కోట్ల రుణంలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిసి 13,500 కోట్ల వరకు రుణంగా అందజేస్తున్నాయి. మిగతా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చనుంది. ఏడీబీ బోర్డు ఈ నెల 9వ తేదీనే తన వాటా రుణానికి ఆమోదం తెలిపింది. 15,000 కోట్ల రుణంలో సుమారు 3,750 కోట్లు ఈ నెలాఖరుకు అడ్వాన్స్గా విడుదలవుతుంది.